హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మాట. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూసేయండి. ముందుగా నేను ఒక 2 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. వచ్చేసి ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్స్ మాట. ఇవి కట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చూసారు కదా, ఇలా మధ్యలో ఇలా కట్ చేసుకొని మనం ఫీల్ చేసుకుంటే ఈజీగా అయితే మనకి తొక్క అయితే వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా మధ్యలో కట్ చేసేసాక పైన తొక్క అయితే ఇలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. స్టార్టింగ్లో అయితే నాకు ఇవి ఎలా ఒలుచుకోవాలో తెలియలేదండి. తర్వాత నేను వీడియోలో చూసాక నాకు అర్థమైందన్నమాట. ఇలా ఈజీగా కట్ చేసేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇవి చాలా బాగున్నాయండి. కాయలు అయితే ఆర్గానిక్గా పండించారంట. ఈ కాయలు మా వారికి తెలిసిన ఒక ఆయన అయితే ఫ్రీగా ఇచ్చారన్నమాట టేస్ట్ కోసం. అయితే మాకు ఇవి బాగా నచ్చాయండి. నచ్చాక మేము మళ్ళీ కొనుక్కున్నమాట. ఇవి కేజీ వచ్చేసి 200 పడుతుందండి. ఆర్గానిక్గా పండించిన కాయలు కదండి, అందులోని ఇవి రేటు కూడా చాలా ఎక్కువ మాట. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. చూసారు కదా, ఇలా 2 కాయలు కూడా ఇలా కట్ చేసేసుకొని పీల్ చేసుకున్నాక ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి. చూసారు కదా, పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ మాట. ఇవి మధ్యలో సీడ్స్ కూడా మనకి సబ్జా గింజల్లా కనబడతాయండి. చాలా స్వీట్గా ఉన్నాయండి కాయలు అయితేని. ఈ ఫ్రూట్లోనే వైట్ కలర్ కూడా ఉంటుందండి. అవి అయితే అస్సలు బాగోవు, చాలా చప్పగా ఉంటాయి అన్నమాట. కానీ ఇవి షుగర్ పేషెంట్లకు చాలా మంచి అంటండి. ఇవి తినడం వల్ల షుగర్ పేషెంట్లు కూడా షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉందంటున్నారండి. అలాగే క్యాన్సర్ని తగ్గించే గుణం కూడా ఇందులో ఉంటుందంట. ఇది తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుందంటండి. ఇందులో అధికంగా ఐరన్, ఫైబర్, ప్రోటీన్స్ కూడా ఉంటాయంట. ఇప్పుడు మనం ఈ కట్ చేసిన పీసుల్లోకి ఒక 4 స్పూన్లు షుగర్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ పాలు, బాయిల్ చేసిన పాలు అయితే వేసుకుంటున్నానండి. బాయిల్ చేసి చల్లారిపోయిన పాలు అయితే ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి. జ్యూస్ అయితేనే పిల్లలకి ఇవ్వడం కూడా చాలా మంచిది. ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను. చల్లగా ఉంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తాగుతారు కదండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి ఇష్టమైతేనే, లేదంటే నార్మల్గా తాగేయచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా స్మూత్గా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చాలా చాలా ఈజీ మాట. మనకి త్వరగా నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. అలాగే ఇది డెంగ్యూ జ్వరంతో ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయంటండి. చాలా మంచిదంట హెల్త్కి. ఇంతేనండి. చూసారు కదా, ఎంతో ఈజీగా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా పింక్ కలర్లో ఉండడం వల్ల పిల్లలు ఇంకా ఇష్టంగా తాగుతారన్నమాట. ఇప్పుడు గాజు గ్లాసుల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ఇచ్చేసినా పర్లేదు, పైన ఏదో ఒకటి ఐస్ క్రీమ్ వేసి ఇచ్చినా కూడా పిల్లలు ఇష్టంగా తాగుతారన్నమాట. చూసారు కదా, ఎంతో సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తాగండి. వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.